సామాజిక వర్గంలోనే ముదిరాజ్ అంటే దీంట్లో చాలా కులాలు దీంట్లో ఉంటాయి. అయితే ప్రధానంగా మత్స్యకారులు అంటే చేపలు పట్టేవారని మత్స్యకారులు లేదంటే తెలుగు అని పిలవడం జరుగుతుంది వాళ్ళని. అయితే వీళ్ళకి నష్టం చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకార సంఘం అంటే ఈ కులం నుంచి నాయకులుగా కుల సంఘం నాయకులుగా ఎదిగిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళ సోదరులకి వాళ్ళ కుటుంబ సభ్యులకే అన్యాయం చేయడం జరుగుతుంది. ప్రతి కులం పేరు చెప్పి రాజకీయాల్లో కానీ సమాజంలో ముందుకొచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కులంతో ముందుకొచ్చారంటే కుట్రలు చేసే వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఉంటారు. ఆ కులం పేరు చెప్పి లేదంటే జనాభా ప్రాతిపదికన ఎక్కువ మంది కులం వారు ఉంటే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఆయా నేతలకి విలువ అనేది ఇవ్వడం జరుగుతుంది, రాజకీయాల అవకాశం కల్పించడం జరుగుతుంది ఆయా నేతలకు. కానీ కులం పేరుతో ముందుకొచ్చి రాజకీయాల్లో ఎదిగిన అనేక మంది నేతలు ఆ కులానికి సంబంధించిన ప్రజలనే పట్టించుకోకుండా పోవడం అనేది పరిపాటిగా జరుగుతుంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఇదే కొనసాగుతుంది. అయితే మత్స్యకారుల్లో ఎవరైతే సంఘం నేతలుగా ఎదుగుతున్నారో ఆ సంఘం నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కులానికి సంబంధించిన వారికి సభ్యత్వం ఇవ్వకుండా ఈ రాష్ట్రం లేదంటే కేంద్ర ప్రభుత్వాల నుంచి మత్స్యకారులకు వస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా వాళ్ళ కులానికి సంబంధించిన నేతలే అడ్డుకోవడం జరుగుతుందంటే ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉంటుందా మిత్రులారా? కుల సంఘం నేతగా ఎదిగిరంటే కుల సంఘం అధ్యక్షులుగా ఎదిగిరంటే అది జాతీయ కావచ్చు రాష్ట్ర కావచ్చు లేదంటే జిల్లా కావచ్చు మండల స్థాయి అధ్యక్షులుగా ఎదిగిరంటే వాళ్ళ కులానికి సంబంధించిన ప్రజలు లేదంటే వాళ్ళ కులంలో వెనుకబడిన వాళ్ళు ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఆ సంఘం నేతల్లో ఉంటుంది. కానీ ఆ సంఘం నేతలే ఈరోజు వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళ మిత్రులు వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళ బంధుమిత్రులకే ఈరోజు అన్యాయం చేయడం జరుగుతుందంటే ఇంతకన్నా దళిద్రం ఏమైనా ఉంటుందా మిత్రులారా? ఇలాంటి దళిద్రులను ఆ పదవుల నుంచి తొలగించే ప్రయత్నం చేయాలి. కానీ కుల సంఘం పేరుతో కొంతమంది కంటే ఈ కుల సంఘం నేతలు కూడా ఈ సంఘంలోని సభ్యులతో ఓటింగ్ ద్వారా లేదంటే పైరవీల ద్వారా అధ్యక్షుడు లేదంటే ఇతర పదవులు చేజిక్కించుకోవడం జరుగుతుంది. వీళ్ళకి పదవుల కోసం పదవులు వచ్చిన సమయంలో డబ్బు కావచ్చు మద్యం కావచ్చు లేదంటే సంఘంలో నేను ముందుంటే మీకు న్యాయం జరుగుతుందనే కోణంలో అనేక సొల్లుగబ్బలు రాజకీయ నాయకులు ఏ విధంగా చెప్పడం జరుగుతుందో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా లేదంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచే వరకు ఏ విధంగా అయితే సొల్లుగబ్బలు చెప్పడం జరుగుతుందో సొంత కులాలకు సంబంధించిన వాళ్ళకు కూడా మభ్యపెట్టి మాయ చేసి మాయ మాటలు చెప్పి పదవులు వచ్చిన తర్వాత ఈ విధంగా చేయడం తమ కులానికే తమ ప్రాంతానికే తమ వర్గానికే అన్యాయం చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన చెప్పుకోవచ్చు. అయితే ఏం జరుగుతుంది ఈ మత్స్యకార సంఘాలను ఒకసారి మనం గమనిస్తే మత్స్య సంఘాల్లో ఇష్టారాజ్యం తమకు నచ్చిన వారికి సంఘాల్లో అవకాశం కల్పిస్తున్న అధ్యక్షులు. సిగ్గుండాలరా భయ్, మీకైతే నిజంగా సిగ్గుండాలే. ఎందుకంటే ఎందుకు దరఖాస్తు చేసుకుంటే మీరు సభ్యత్వం ఇవ్వడం లేదనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీకేం అధికారం ఉందిరా భయ్? అసలు మీరు అధ్యక్షులు దేనికోసం అయ్యారా భయ్? మీ సంఘంలోని సభ్యులు ఎవరైతే వెనుకబడ్డారో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదో మీకు రావాల్సిన పథకాలు మీ వర్గానికి కులానికి మత్స్యకార సంఘానికి రావాల్సిన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అర్హులు ఎవరున్నా వాళ్ళకి అందించడానికి కదరా మీకు ఇచ్చింది అధ్యక్ష పదవులు. మరి మీరు చేస్తున్న దొంగ పనులు ఏంది? ఇలాంటి దొంగ పనులు ఇప్పటికైనా మానుకోండి. ఎందుకంటే ఇప్పటికే రాజకీయాల్లో కుల సంఘాల పేరుతో ఎవరైతే నాయకులు ఎదిగే ప్రయత్నం చేయడం జరిగిందో కుల సంఘాల కోసం నిజంగా పోరాటం చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులను ఈ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా సమాధి చేయడం జరుగుతుంది. దీని ప్రధాన కారణం ఏంటంటే కుల సంఘం నుంచి బలమైన నాయకులు గనక ఎదిగితే అగ్రవర్ణ కులాలు రెడ్డి దొరల సామాజిక వర్గానికి సంబంధించి మా రాజకీయ పబ్బం గడవదు అనే కోణంలో అటు మందకృష్ణ మాదిగని కావచ్చు ఇటు ఆర్ కృష్ణని కావచ్చు జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలాంటి నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ కుట్రపూరితంగా వ్యవహరించి చాకచక్యంగా వాళ్ళ రాజకీయంగా సమాధి చేయడం జరుగుతుంది. వాళ్ళకు డబ్బు ఆశ చూపుతున్నారా, పదవులు ఆశ చూపుతున్నారా, లేదంటే ఏదైనా వారిని ట్రాప్ చేసి వాళ్ళని రాజకీయంగా ఎదగకుండా ఒక కులం నుంచి వర్గం నుంచి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించకుండా సొంత కులం సొంత వర్గం నుంచే వ్యతిరేకత వచ్చేలా వాళ్ళని రాజకీయ సమాధి చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మీరు మండల జిల్లా అధ్యక్షులుగా ఉండి మీ సొంత కులానికి ఈ విధంగా అన్యాయం చేయడం అనేది నిజంగా దురదృష్టకరం.
ఇక మీరు చేసే పనులతోని ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు కూడా మీ కులానికి సంబంధించిన వాళ్ళకి రాకపోవడం నిజంగా దురదృష్టకరం. కొత్తగా మొత్తం 1704 మంది దరఖాస్తు చేసుకుంటే సగం మందికి మొండి చేయి సభ్యత్వం లేక ప్రభుత్వ పథకాల నుంచి అందని లబ్ధి, కొందరికే వాహనాలు వరలు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో అధ్యక్షులు తమకు నచ్చిన కావలసిన వారికి సభ్యత్వం ఇప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారు చెప్పిన వారికే సభ్యులుగా చోటు దక్కుతుందని కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు వాపోతున్నారు. మరోవైపు చెరువుల్లో చేపలు పట్టేందుకు కాంట్రాక్టు తీసుకునే వారు చెప్పిన వారికే సభ్యత్వం ఇస్తున్నారని అంటున్నారు. దాంతో నిజమైన అర్హులకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. సంఘాల్లో ఇంటికి ఒకరికి సభ్యత్వం పొందే అవకాశం ఉంటుంది. సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందుతారు. సభ్యత్వం లేనందున చాలా మంది పథకాల్లో లబ్ధి పొందడం లేదు. కొన్ని చోట్ల సంఘం మొత్తంలో అధ్యక్షుడికి మాత్రమే సబ్సిడీపై మోపెడ్ వాహనం రావడం జరుగుతుంది. 242 సంఘాలు మహబూబ్ నగర్ జిల్లాలో 20 మహిళా 222 పురుషుల మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. మొత్తం 242 సంఘాలు ఉండగా మహిళా సభ్యులు 739 మంది, పురుష సభ్యులు 11,543 మంది ఉన్నారు. జిల్లాలో వివిధ ప్రమాదాల కారణంగా మరణించిన 14 మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి 70 లక్షల ఎక్స్గ్రేషియా అందింది. కొత్త సభ్యత్వాల నమోదు కోసం రాష్ట్ర మత్స్యశాఖ డ్రైవ్ నిర్వహిస్తుంది. జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల కోడ్ ఉండడంతో ఆగిపోయిందని అధికారులు చెబుతున్నారు. కొత్తగా 614 మందికి సభ్యత్వం. మత్స్య సహకార సంఘంలో సభ్యత్వం తీసుకోవాలంటే సభ్యుడికి 18 ఏళ్లు నిండి ఉండాలి. చెరువుల్లో వల విసరడం, లాగడం, ఈత కొట్టడం, తెప్ప వేయడం, వల అల్లడంలో ఏడాది పాటు అనుభవం ఉండాలి. ఏడాదిలో కొద్ది కాలమే నీరు ఉంటే చెరువుల ప్రాంతాల్లోని సభ్యులకు వల విసరడం, లాగడం, ఈత కొట్టడం వస్తే అధికారులు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. కొత్తగా 38 సొసైటీలు 1600 మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు 29 సొసైటీల ప్రతిపాదనలు హెడ్ ఆఫీస్ కు పంపించారు. అందులో 10 సొసైటీలు అంటే 536 మంది సభ్యులకు అనుమతి లభించింది. 19 సొసైటీలను పెండింగ్ లో పెట్టారు. మరో 11 సొసైటీలు అంటే 104 మంది సభ్యులకు స్కిల్ టెస్ట్ పెట్టి హైదరాబాద్ కు పంపగా 709 సొసైటీలు అంటే 78 మంది సభ్యులకు అనుమతి వచ్చింది. 2 సొసైటీలను పెండింగ్ లో పెట్టారు. ఇక్కడ 5.31 కోట్ల ఆదాయం. మహబూబ్ నగర్ జిల్లాలోని 17 మండలాల్లో చెరువులు, కుంటలు 1091 ఒక రిజర్వాయర్ ఉన్నాయి. 2023-24 సంవత్సరంలో అందులో సుమారు ₹1,00,00,000 ఖర్చుతో 1,72,00,000 చేప పిల్లను వదిలారు. తర్వాత 8,862 టన్నుల చేపలు మత్స్యకారులు పట్టుకుని అమ్ముకోవడంతో 5,31,72,000 ఆదాయం సమకూరింది. ఇక అందరికీ సబ్సిడీపై బైకులు, వలలు ఇవ్వాలి. సంఘంలోని సభ్యులు మత్స్యకార వృత్తిపై జీవించే వారికి ప్రభుత్వం సహకారం అందించాలి. సబ్సిడీపై బైకులు, వలలు ఇచ్చే సమయంలో అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలి. కేవలం కొంతమందికి వాహనాలు, ఆటోలు, మోపెడ్ ఇవ్వడం సరికాదు. చెరువుల్లో కంప చెట్లు ఉండడంతో వలలు తెగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మత్స్యకారులు వాటిల్లో చిక్కుకొని చనిపోతున్నారు. అందుకే చెట్లను తొలగించాలంటూ మత్స్యకార సోదరులు డిమాండ్ చేయడం జరుగుతుంది. మార్కెట్లు ఏర్పాటు చేయాలి. చేపలు అమ్ముకునేందుకు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. మండల కేంద్రాల్లో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా తదితర జిల్లా కేంద్రాల్లో మార్కెట్లు ఏర్పాటు చేయాలి. అర్హులైన మత్స్యకారులకు సబ్సిడీపై మోపెడ్లు, ఆటోలు ఇచ్చేటప్పుడు అందరికీ తెలపాలి. ఎందుకంటే సంఘంలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో బయటికి సమాచారం తెలియకుండా వాళ్ళ మిత్రులు మాత్రమే ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు మొత్తం ఎత్తుకుపోతున్నారని కొనుగోలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. కోడ్ ముగిగానే అందరికీ సభ్యత్వం. మహబూబ్నగర్ జిల్లాలో 1704 మంది మత్స్యకారులు సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే స్కిల్ టెస్ట్ తో పాటు అన్ని రకాల పరిశీలనలు పూర్తి చేశాం. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. జూన్ 4వ తేదీ అనంతరం అర్హులైన మత్స్యకారులకు సభ్యత్వం ఇస్తామంటూ జిల్లా మత్స్యశాఖ అధికారిని రాధా రోహిణి పేర్కొనడం జరిగింది. అంటే ఈ రాధా రోహిణి అంటే జిల్లా అధికారులందరూ కుల సంఘ నాయకులు చెప్పేది వింటున్నారు కాబట్టి వీళ్ళు అంటే వాళ్ళపైన ఒత్తిడి కూడా ఉంటుంది అధికారుల పైన. ఎందుకంటే సంఘంలోని నేతలు కాబట్టి ఇలాంటి సంఘం నేతలు ఇలాంటి దరిద్రమైన ఆలోచనలు మానుకొని సంఘంలోని సభ్యులందరికీ ఆ అవకాశాలు లభించేలా చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.